నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రామ్ గోపాల్ వర్మ గారి కొత్త సినిమా శబదం అయితే రిలీజ్ అయింది. అయితే అది థియేటర్స్లో కాకుండా ఏపీ ఫైబర్ నెట్ అని ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి మనకి రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది అంటే రామ్ గోపాల్ వర్మ స్టైల్లో ఉందా ఇంకా ఎలా ఉందా అనేది మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే ఒక సెన్సేషన్ డైరెక్టర్ మనకి. సో లాస్ట్ వీక్ చూస్తే వ్యూహం, ఈ వీక్ చూస్తే మనకి శబదం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది థియేటర్స్లో కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్. అసలు ఏంటి సార్ ఈ సినిమా ఎలా ఉంది, అసలు దీంట్లో అసలు మనం ఏం చూడాలి? వ్యూహం అనే సినిమా మార్చి 2వ తేదీ థియేటర్లో రిలీజ్ చేశారు. వేరాజ్ శబదం వచ్చేటప్పటికి అంటే వ్యూహంకి పార్ట్ 2 అనుకోండి ఇది. సో ఇది అంటే వ్యూహం అనేది తను ముఖ్యమంత్రి అయ్యేంత వరకు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి మధ్యలో జరిగినటువంటి ఘటనను బేస్ చేసుకొని తన కోణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హీరోగా చిత్రీకరిస్తూ చేసిన సినిమా వ్యూహం. అయితే తన సీఎం అయిన తర్వాత నుంచి ఏమేమి జరిగినాయి, ఇప్పటి వరకు ఏం జరిగినాయి అనే కొన్ని తనకు కావలసినటువంటి ఘటనలు తీసుకొని వాటి ఆధారంగా తను శబదం స్క్రిప్ట్ రాసుకున్నారు ఆయన. అయితే వ్యూహం థియేటర్లో రిలీజ్ చేశారు, శబదం థియేటర్లో కాకుండా ఎందుకు త్రూ ఏపీ ఫైబర్ నెట్ రిలీజ్ చేశారు అనేది అందరికీ కలిగే సందేహం. వ్యూహంలో వచ్చేటప్పటికి అది డైరెక్ట్గా కాకుండా క్యారెక్టర్స్ని పేర్లు మార్చి తీశారు. ఎందుకంటే సెన్సార్ అబ్జెక్షన్స్ ఉంటాయనే ఉద్దేశంతో పేర్లు మార్చి అలా చేశారు. సో అట్లా అది రిలీజ్ చేశారు. ఇక్కడ శబదంకి వచ్చేటప్పటికి సెన్సార్ సమస్యలు రాకూడదని తను ఏదైతే రాశాడో అది డైరెక్ట్గా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఓటీటీలో అలా డైరెక్ట్గానే చంద్రబాబు గారి పాత్ర చంద్రబాబు గారిదే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర జగన్మోహన్ రెడ్డి, మిగతా పవన్ కళ్యాణ్ గారి పాత్ర పవన్ కళ్యాణ్, ఇట్లా ఎవరి పేర్లు వాళ్ళు పెట్టేసేసి చంద్రబాబు నాయుడు గారిని క్రూరమైనటువంటి అంటే మనసు లేనటువంటి ఎలాంటి జనం పట్ల ఎలాంటి భావోద్వేగాలు లేని ఒక విలన్గా చిత్రీకరించడానికి ఆయన ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా రాష్ట్రం కోసం ఆయన దృష్టిలో రాష్ట్రాభివృద్ధి అంటే ప్రజలకు సంక్షేమం అందించడమే. సో ఆ కోణంలో ఆయన ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బతికేటువంటి రాజకీయ నాయకుడు అంటూ ఒక హీరోగా ఒక ధీరోదాత్తుడిగా చిత్రీకరిస్తూ శపథం అనే సినిమా తీశారని మనం అనుకోవాలి. అట్లా వీళ్ళిద్దరి మధ్య ఇంకొక పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కూడా ఉంది. సో పవన్ కళ్యాణ్ తాను ఏమనుకుంటే అదే చేస్తాడు, ఎవరి మాట వెండో. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే ఆయన లక్ష్యం, ఆయన ఉండకూడదు ముఖ్యమంత్రిగా అనే ఒక మూర్ఖత్వంలో ఉండే మనిషిగా ఆ పాత్రని చిత్రీకరిస్తూ ఈ సినిమా తీశాడు. ఇట్లా తనకు తోచిన మనకు తెలుసు ఆయన చాలా కాలంగా కొన్ని సంవత్సరాలుగా ఆయన సోషల్ మీడియా ద్వారా ఏవైతే తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వచ్చారో దాన్ని బట్టి మనం ఒక అంచనా వేసుకోవచ్చు. కాకపోతే సినిమా అంటే డ్రామా ఉండాలి, సినిమా అంటే యాక్షన్ ఉండాలి. యాక్షన్ మీన్స్ ఫైట్లని కాదు, అంటే అన్ని పాత్రలు కూడా ఆ డ్రామాలో భాగంగా సంఘటనలతోటి ఉండాలి. ఇక్కడ సంఘటనల్ని డైలాగ్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. అంటే సినిమా మొత్తం కూడా మ్యాక్సిమం 1-2 చోట్ల మినహా సంభాషణ ద్వారానే, ఆయా పాత్రలు మాట్లాడుకునే సంభాషణ ద్వారానే పలానా జరిగింది, పలానా ఘటన జరిగింది, లేదా పలానాది ఇంప్లిమెంట్ అయింది రాష్ట్రంలో, అలాగే పలానా వాళ్ళు చనిపోయారు లేదా పలానా వాళ్ళు బతుకున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా నలుగురు మాట్లాడే మాటలుగానే అన్నీ కూడా ఇండోర్లోనే. అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సీన్లు ఒక సీన్లో ఆయనకు సంబంధించినవి, ఇంకొక సీన్లో పవన్ కళ్యాణ్, ఇంకొక సీన్లో జగన్, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళ మాట్లాడుకునే మాటల ద్వారా మాత్రమే మనకి ఈ కథను నడిపించాలని ఆయన అనుకున్నాడు. కానీ అది ఎంత బోరు కొడుతుంది, యాక్షన్ ఉండాలి కదా, ఏదో సంఘటన జరగాలి కదా. ఈయన వెన్నుపోటు పొడిచాడు అనుకుందాం ఎవరికన్నా, ఆ వెన్నుపోటు పొడిచితే ఆ వెన్నుపోటు ప్రభావం ఎలా ఉంటుంది, అవతల వాళ్ళు ఎంత సఫర్ అవుతారు ఇది చూపించాలి కదా, ఈ కాన్ఫ్లిక్ట్ చూపించాలి కదా, ఘర్షణ చూపించాలి కదా. అలాంటి ఏమీ ఉండవు, నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. జగన్ గురించి చంద్రబాబు అయితే జగన్ని ఆయన ఎలా గద్దె దింపాలి అని మాట్లాడుకుంటారు. పవన్ కళ్యాణ్ సేమ్ అంతే, అలాగే అతని మీద కోపంతో ఊగిపోవటం, తన మేనరిజమ్స్ ప్రదర్శిస్తున్నాం అలా కనబడతాడు. జగన్ వచ్చేటప్పటికి తను చాలా నీతిమంతుడిగా, చంద్రబాబు నాయుడు చాలా అవినీతిపరుడుగా, ఆయన చాలా కుంభకోణాలు చేసిన వ్యక్తిగా
భావిస్తూ ఈయన జనోద్ధరణే తన ధ్యేయంగా మాటలు చెప్తూ ఉంటాడు. ఇలా మాటల ద్వారానే సినిమా నడిపించే ప్రయత్నం చేశాడు. సో అది సినిమా అని నేను దీన్ని సినిమా అంటానికి లేదు. సినిమాలో ఏదైనా సరే ఒక ఘర్షణ ఉండాలి పాత్రల మధ్య, అలాంటిది ఏమీ ఉండదు. అలాంటిది ఘర్షణ సినిమాలో ఆ కథలో ఎక్కడా ఉండదు. ఒక చోట మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒక రోడ్ షో చేస్తారు, పొంగనూరు యాత్ర అని. సో అది మాత్రమే ఆయన రోడ్డు మీదకి వచ్చి షూట్ చేసినటువంటి సన్నివేశం అనుకోవాలి. అట్లాగే కరోనా సన్నివేశాలు కొన్ని చూపించారు. నేను కరోనా సన్నివేశాలని ఇంత నాసిరకంగా ఏ సినిమాలో నేను చూడలే. సో కరోనా దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఏంటి, జనాలు ఎంత సఫర్ అయ్యారు ఏంటి అనేది మనందరికీ తెలిసిందే. వాటిని ఇంత నాసిరకంగా సినిమాల్లో చూపించడం అనేది అది రామ్ గోపాల్ వర్మకే చెల్లిందని నేను అనుకుంటాను. అసలు రామ్ గోపాల్ వర్మ అంటే మనకి ఎలాంటి సినిమాలు గుర్తొస్తాయి? ఆయన డైరెక్షన్, ఆయన టేకింగ్, ఒక క్షణక్షణం సినిమా చూస్తే పెద్ద కథ లేకపోయినా కథనంతో కేవలం స్క్రీన్ ప్లే తోటి ఆయన ఆ ఘటన చూపించిన విధానం, ఆ పాత్రను నడిపిన విధానం, ఆ సన్నివేశాలు తీసిన విధానం సభాష అనిపించేలా చేస్తాయి మనకు చూస్తూ ఉంటాయి. సో అలాంటి దర్శకుడు తను ఏదో ఒక దాంట్లో కూరుకుపోయి, ఒక భావజాలంలోకి కూరుకుపోయి ఈ తరహా సినిమాల్లోకి, అంటే నాసిరకం, అత్యంత నాసిరకం. ఆయన ముందు సినిమాలు కూడా చూసుకున్నానంటే రాజకీయాలకు సంబంధం లేని సినిమాలు చూసాం, కానీ తన ముద్ర ఏమాత్రం లేనటువంటి వాటికి అంటే పడిపోయాడు, దర్శకుడిగా తను పడిపోయాడు. సో అట్లా ఇప్పుడు ఆ పడిపోయిన దానిలో భాగం ఇప్పుడు రాజకీయాలను ఎత్తుకొని తను ఏవైతే ఆయన దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు విలను. సో ఆయన్ని ఎంత వీలైతే అంత విలన్గా చూపిస్తూ, అంటే ఎలాంటి జాలి దయ లేని కర్కోటకుడిగా చూపిస్తూ ఆ భావజాలంలోనే తన వ్యూహం అనే సినిమా తీయటం, ఇప్పుడు ఈ శపథం అనే సినిమా తీయటం. దీన్ని సినిమా కూడా కాదు, దీన్ని వెబ్ సిరీస్ అనాలి. సో తాను వాళ్ళు వెబ్ సిరీస్ అనే పెట్టారు, ఎందుకంటే డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేశారు, పార్ట్లుగా రిలీజ్ చేస్తున్నారు. సో ఇది ఈరోజు మనకి ప్రెస్ వాళ్ళకి షో చేశారు ఈరోజు. అంటే నిన్న రిలీజ్ చేశారు 8వ తేదీ. జనాలు ఎవరో కూడా పట్టించుకోలేదనే ఉద్దేశంతో కావాలి 9వ తేదీ, మార్చి 9వ తేదీ హైదరాబాద్లో ప్రెస్ వాళ్ళకి షో ద్వారా చూపించారు. సో ఎంతో కొంత మాట్లాడుకుంటారు కాబట్టి ఆ సినిమా గురించి, దాని వెబ్ సిరీస్ గురించి. సో ఆ రకంగా చూసుకుంటే, అంటే ఆయన కథపరంగా చూసుకున్న కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఆయనే. సో ఆ కథ పరంగా చూసుకున్న, ఆ స్క్రీన్ ప్లే పరంగా చూసుకున్న, దర్శకత్వం పరంగా చూసుకున్నా కానీ అత్యంత నాసిరకమైనటువంటి సిరీస్గా నేను దీన్ని చెప్తాను, నేను శపథంలో. సో ఇది ఎక్కడ కూడా ఆయన మార్కు అనేది లేదు, రామ్ గోపాల్ వర్మ మార్క్ అనేది లేదు. యాక్టర్లు కూడా మనకి తెలిసిన ఒకే ఒక యాక్టర్ ఉన్నాడు, అజ్మల్ అమీర్. మనం రంగం సినిమాలో చూస్తే అందులో యాంటీ హీరోగా చేశాడు కదా, అతను ఈ సినిమాలో అజ్మల్ అమీర్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో కనిపిస్తాడు. ఆయన భార్య భారతి పాత్రలో ఒక మరాఠీ నటి ఆమె చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఇదివరకు తను చేసినటువంటి కొన్ని రాజకీయ సినిమాలు ఏవైతే ఉన్నాయో, లక్ష్మీ ఎన్టీఆర్ అని ఇట్లాంటి వాటిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఎవరైతే ధనుంజయ ప్రభునే అని చెప్పేసి అతనే తీసుకొచ్చి ఆ పాత్రని చేపించారు. సో అట్లా మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది తెలియని వాళ్ళే ప్రధాన పాత్రలో మనకి ఇందులో కనిపిస్తారు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చూసుకున్న, ఇందులో నాగబాబు క్యారెక్టర్ ఉంది, చిరంజీవి క్యారెక్టర్ ఉంది, అట్లాగే నారా లోకేష్ క్యారెక్టర్ ఉంది. సో నారా లోకేష్ క్యారెక్టర్ని, అంటే ఆయనకి అసలు ఏమాత్రం తెలివి లేని ఒక, అంటే తన పేరు పెట్టుకున్నారు కదా, పప్పు అని పిలుస్తుంటారు కదా, అట్లా ఆ పాత్రని అలా డిగ్రేడ్ చేసే ప్రయత్నమే ఈ సినిమా అంతా మనకు కనిపిస్తుంది. సో ఆయన ఎంత చేసినా ఆయనకి అంత వివేకవంతుడు కాలేడు, సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని. ఆయన కోసమే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని నాశనం చేశాడు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం ఆ సినిమాలో చేశారు. అంటే ఓవరాల్గా ఈ సినిమాకి ప్రజాదరణ తగ్గిందనే చెప్పాలంటారు మీరు? అసలు ప్రజాదరణ ఉంటే కదా తగ్గటానికి. ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఈరోజు మళ్ళీ ఈ షో వేయటం కానీ కథ ఆ సినిమా గురించి మాట్లాడుకోవాలి కాబట్టి
వేశారని అనుకోవాలి. అంటే ఓవరాల్గా మీరు మీ మార్కులో ఇచ్చే స్టార్స్ ఎన్ని సార్? అవుట్ ఆఫ్ 5 1 ఇస్తానండి దీనికి. 1 అంతే. కాదు, ఆ 1 కూడా ఎందుకు ఇస్తానంటే ఆ యాక్టర్స్ ఏవైతే ఉన్నారో కష్టపడ్డారు, కాస్త వాళ్ళైతే కష్టపడ్డారు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు వాళ్ళు కష్టపడ్డారు. ఆయన పవన్ కళ్యాణ్ కనిపించినప్పుడల్లా పీకే అంటూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తూ ఉంటుంది. అట్లాగే లాస్ట్ ఒక వర్స్ ఉంటుంది అనమాట, అంటే ఒక కవిత, దాన్ని ఆయన స్వయంగా రామ్ గోపాల్ వర్మే పాడాడనమాట ఆ కవితని. సో అది అందులో ఉన్నటువంటి కవితా పాదాలు ఎలా ఉన్నాయని పక్కన పెడితే వాటిని పాడే విధానం, దాని మ్యూజిక్ మాత్రం బాగుందని చెప్పాలి. సో అందులో సాహిత్యం ఏదైతే ఉందో ఆ సాహిత్యం అయితే నాకు చాలా అబ్జెక్షన్స్ ఉన్నాయి. సో దానికి మాత్రం నేను ఒక్కటి కూడా దానికి ఇస్తాను. మిగతా అంతా కూడా ఇది అసలు జనం చూస్తారని నేను అనుకోవట్లేదు. కాకపోతే రామ్ గోపాల్ వర్మ ఆయన ఏదైతే గతమెంతో ఘన చరిత్ర ఉంది కాబట్టి ఆయనకి దాని గురించి చెప్పుకోవటమే మనమైన ఈ సిరీస్ గురించి, శబదం సిరీస్ గురించి. అంటే రామ్ గోపాల్ వర్మ మార్కులేని శబదం అంటారా?